జిల్లా తల్లాడ మండలంలో భూభారతి రిజిస్ట్రేషన్ కై 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఏసీపీ వై రమేష్ నేతృత్వంలో తల్లాడ ఎంఆర్ఓ కార్యాలయంలో బుధవారం ఏసీపీ దాడులు నిర్వహించారు. భూభారతి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు వద్ద నుంచి 15 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కొరకు 10,000 లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ వంకాయలపాటి సురేష్ కుమార్, ఆర్ఐ మాలోత్ భాస్కర్ నాయక్, ధరణి ఆపరేటర్ బానోతు శివాజీ రాథోడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ వై రమేష్ ప్రభుత్వ పరమైన ఎటువంటి పనైనా ఎవరిని ఆశ్రయించకుండా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పనిని ఉపయోగించుకోవాలని, ఈ విషయంలో ఏ ఒక్కరూ భయపడిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ పనిని మీ హక్కుగా భావించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీపీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్, ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు, కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి ట్రాప్కి గురయ్యారు. వాళ్ళు ఒక రైతు తన 15 గుంటల భూమిని భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ 15 గుంటల భూమికి వీళ్ళు 10,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట 12,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక 15 గుంటల భూమికి సంబంధించి. రైతు తనకి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది. తర్వాత ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మా రికార్డింగ్స్ అవన్నీ మేము కండక్ట్ చేసాం. ఈరోజు ఆ 12,000 రిక్వెస్ట్ చేస్తుంటే 10,000 2,000 రూపాయలు తగ్గించారు. మళ్ళీ రైతు రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా ట్రాప్లో భాగమే. తర్వాత తగ్గించిన ఈరోజు ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఇందులో ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు. ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాము. ఈరోజు అరెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ ఆనరబుల్ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. మేము మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఏసీబీ పనితీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద క్లాక్ 24/7 మీరు ఏసీబీతో మీరు కాంటాక్ట్లో రావచ్చు. అది ఆడవసరం మేము రెస్పాన్స్ ఇస్తాం. మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పొచ్చు. లేకపోయినా పర్వాలేదు, మేము అడగమది కంపల్సరీ కాదు. కానీ మాకు సబ్జెక్టు మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్య తీసుకుంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064, మళ్ళా ఏసీబీ డిఎస్పీ ఖమ్మం నెంబర్ 9154388981. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం 9154388981. ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు. మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలా మంది ఇది ఒక అపోహ ఉంటుంది. ఏసీబీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది. మీరు గమనించారు, ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మీ పని 80% పెండింగ్ ఉంచే ప్రసక్తి లేదు. మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని 80%లో జరగకుండా ఆగే ప్రసక్తి లేదు. ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడుంటుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా టోల్ ఫ్రీ నంబర్ 1064. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.